ఆచి చికెన్ మసాలా. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం తిరుమల శ్రీవారిని ప్రతిరోజు లక్షల మంది దర్శించుకుంటారు. ఇప్పుడు తిరుమలలో పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్ తరహాలో టీటీడీకి ప్రత్యేక చట్టం తీసుకోవాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా? అయితే సిక్కు మతం హిందూ మతం మధ్య ఉన్న వ్యత్యాసాలతో ఈ చట్టం అమలు చేయడం అసాధ్యమనే చర్చ జరుగుతుందా? తిరుమల తిరుపతి దేవస్థానం పరిరక్షణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. సిక్కుల ఆరాధ్య టెంపుల్ అమృత్సర్ స్వర్ణ దేవాలయం తరహాలో టీటీడీకి ప్రత్యేక చట్టం తీసుకోవాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు సమాచారం. తాజాగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తన ఛాంబర్లో మంత్రులతో సమావేశమై తన ఆలోచనను వెల్లడించారని తెలుస్తోంది. తిరుమలలో లడ్డు ప్రసాదంలో కల్తీ, పరికామణిలో దొంగతనం, అన్య మతస్థుల కారణంగా ఆలయ విశిష్టతకు జరుగుతున్న నష్టంపై మంత్రులతో సీఎం చర్చించినట్లు చెబుతున్నారు. భవిష్యత్తులో తిరుమలలో ఎలాంటి అపచారం జరగకుండా చూడటంలో భాగంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని సీఎం భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే తిరుమలకు స్వర్ణ దేవాలయం తరహా వ్యవస్థ సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తిరుమలలో కల్తీ లడ్డు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అప్పట్లో కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలను తయారు చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. అధికారులు, నిపుణులు అందరూ కలిసి కుట్రలు చేశారని ఆరోపించారు. తిరుమల లడ్డు వ్యవహారంపై శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా మహాపాపం పేరిట వైసీపీ హయాంలో లడ్డు కల్తీ జరిగిన తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. అందుకే అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం తరహాలో ఒక చట్టబద్ధమైన వ్యవస్థను, స్వయం ప్రతిపత్తి గల కమిటీని ఏర్పాటు చేసి తిరుమల పవిత్రతను కాపాడాలని ఆయన భావిస్తున్నారు. తిరుమల లడ్డు ప్రసాదం నాణ్యత, పాలక మండలి సభ్యుల నియామకాలపై తలెత్తిన వివాదాలు వంటివి రాకూడదని చంద్రబాబు అనుకుంటున్నారు. అందుకే స్వర్ణ దేవాలయం గురించి ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అయితే పంజాబ్లోని స్వర్ణ దేవాలయం స్వతంత్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం 1925 నాటి సిక్కు గురుద్వారా చట్టం అమలవుతోంది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని నిర్వహించే ఎస్జీపీసీ సభ్యులు కేవలం రాజకీయ నామినేషన్ల ద్వారా వారిని ఎంపిక చేయరు. వారిని సిక్కు సమాజం ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటుంది. ఈ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీ సభ్యులు కేవలం మతపరమైన అంశాలు, భక్తుల సౌకర్యాలు, సామాజిక సేవా కార్యక్రమాలపైనే దృష్టి సారిస్తారు. తిరుమలలో కూడా ఇలాంటి ఎన్నికల ప్రక్రియ, నిష్ణాతులైన ఆధ్యాత్మికవేత్తల ఎంపిక ద్వారా కమిటీని ఏర్పాటు చేయడం సాధ్యమేనా అనే అంశంపై ప్రభుత్వం నిపుణులతో చర్చిస్తోంది. ప్రస్తుత చట్టం ప్రకారం టీటీడీ చైర్మన్ సభ్యులను నేరుగా ప్రభుత్వమే నియమిస్తోంది. దీనివల్ల అధికార పార్టీకి చెందిన నాయకులకు ఇక్కడ ప్రాధాన్యత లభిస్తోందని, తద్వారా నిర్ణయాల్లో పారదర్శకత లోపిస్తోందని విమర్శలు ఉన్నాయి. కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే రాజకీయ నాయకుల ప్రమేయం తగ్గి కేవలం ఆధ్యాత్మిక నిబద్ధత ఉన్నవారికే బోర్డులో చోటు దక్కుతుంది. ఇది సంస్థను మరింత జవాబుదారీగా మార్చడమే కాకుండా భక్తుల్లో నమ్మకాన్ని పునరుద్ధరిస్తుంది. స్వర్ణ దేవాలయ నిధులను ఇతర ప్రభుత్వ అవసరాలకు వాడటం సాధ్యపడదు. ఇది కేవలం విద్య, వైద్యం, మత ప్రచారానికే పరిమితం. తిరుమలలో కూడా భక్తులు సమర్పించే కానుకలు, ఆదాయం కేవలం ఆలయ అభివృద్ధి, హిందూ ధర్మ ప్రచారానికి వాడేలా కఠినమైన నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం మీద సిక్కు మతం, హిందూ మతం మధ్య ఉన్న వ్యవస్థాగత వ్యత్యాసాల వల్ల ఈ చట్టం అమలు చేయడం అసాధ్యమనే చర్చ జరుగుతోంది. స్వర్ణ దేవాలయం కేవలం ఒక మతానికి చెందిన ఎన్నికైన కమిటీ ద్వారా నడుస్తోంది. కానీ టీటీడీ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ పరిధిలో ఉంటుంది. అన్యమతస్థుల డిక్లరేషన్ వంటి సున్నితమైన అంశాలకు కూడా చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది. అయితే ఈ ప్రయోగం విజయవంతం అవుతుందా అనే దానిపై అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు నిర్ణయంపై హిందూ సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.